కీర్తనల గ్రంథం 18వ కీర్తన 28, 29 వచనాలు అందరం కలిసి చదువుదాం. కీర్తనలు 18, 28, 29. నా వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును. నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును. దయగల ప్రభువా, పరిశుద్ధుడైన తండ్రి, మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించి మీ యొక్క గొప్పతనం, మీ తోడు గురించి పాట పాడుకొని ప్రకటనలు విని మీ వాక్యం వినడానికి మేము సిద్ధపడి ఉండగా, మీ వాక్య ఆదరణ, మీ వాక్య హెచ్చరిక, మీ వాక్య దీవెన మేము పొంది వెళ్ళగలుగునట్లుగా కృపనిమ్మని, ఏ ఉద్దేశం చేత నరులకు మీ వాక్యమునిచ్చారో అది మేము వినుట, మేము ధ్యానించుట మాకు మేలుకరంగా చేయమని యేసు ప్రభు ద్వారా చదవబడిన లేఖనాన్ని వాక్య ప్రత్యక్షత కొరకు మీ ఆత్మకు అప్పగించుకుంటూ మీ దాసునిగా నన్ను కూడా మీకు అప్పగించి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఇప్పటి వరకు మనము దేవుని వాక్యంలో అంశాల వారీగా మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. అంశాల వారీగా మనం ధ్యానం చేస్తూ ఉండగా మొట్టమొదటిగా దేవుడు సహాయం చేసేవాడిగా ఎలా ఉన్నాడో మనం చూసాం. ఆయన సహాయం ఏ రీతిగా చేస్తాడో, ఎవరికి చేస్తాడో అది మొదటిసారి మనం విన్నాం. మొదటిసారి విన్న తర్వాత సంఘపరమైన సహాయాన్ని దేవుడు ఏ రీతిగా చేస్తాడో మనం చూసాం. సంఘపరంగా ఎవరికి చేస్తాడో సంగతులు విన్నాం. ఆ తర్వాత వారంలో దేవుడు కుటుంబాలకు ఏ రీతిగా సహాయం చేస్తాడో అది కూడా మనం చూసాం. కుటుంబాలకు ఆ తర్వాత పోయిన వారం నేను లేను, అయినా కూడా పోయిన వారం కృంగిపోయిన వారికి ఆయన ఏ రీతిగా సహాయం చేస్తాడో ఆ విషయాలు మనం చూడటం జరిగింది. అది కూడా ప్రోత్సాహకరమైన సంగతి. ఈరోజు వ్యక్తిగతంగా దేవుడు ఏ రీతిగా సహాయం చేస్తాడు అనేది నేను మీకు తెలియచేయాలని కోరుతున్నాను. గాడ్స్ హెల్ప్ ఇన్ పర్సనల్ లైఫ్. దేవుడు వ్యక్తులకు ఏ రీతిగా సహాయం చేస్తాడు. సహజంగా అవసరం లేని వారు ఎవరు ఉండరు. సహాయం అవసరం లేని వారు. దేవుడు ఏ విషయాల్లో సహాయం చేస్తాడో వాక్యములో సారాంశాన్ని బట్టి మనం చూస్తే అర్థమవుతుంది. విద్య విషయంలో ప్రతి వారికి సహాయం అవసరం. నాకెవరో సహాయం అవసరం లేదు అని చెప్పడానికి లేదు. విద్య విషయంలో కూడా, చదువుకునే విషయంలో కూడా దేవుని సహాయం కావాలి. తర్వాత ఉద్యోగ విషయంలో దేవుని సహాయం కావాలి. విశ్వాసికి, అవిశ్వాసుల సంగతి నేను మాట్లాడట్లేదు. ఆర్థిక విషయాల్లో దేవుని సహాయం కావాలి. ఆ తర్వాత ఆరోగ్య విషయంలో దేవుని సహాయం కావాలి. ఆ తర్వాత కుటుంబ విషయంలో దేవుని సహాయం కావాలి. ఆ తర్వాత ఆత్మీయ విషయాల్లో కూడా దేవుని సహాయం కావాలి. ఈ విషయాలన్నిటిలో దేవుని సహాయం తప్పకుండా మనిషికి అవసరం. సహాయం అనేది ఎప్పుడు, ఎందుకు అవసరం అంటే, మనం చేయలేని పని, మనకు చేతగాని పని, మనం అసమర్థులుగా మిగిలిపోయిన పని, మనం నిస్సహాయులుగా ఉన్నప్పుడు దేవుడు ఏ రీతిగా వ్యక్తులకు ఆయన సహాయం చేస్తాడో దేవుడు తన గ్రంథంలో నిక్షిప్తం చేసి పెట్టాడు. చదువుకునే వాళ్ళకు కూడా సహాయం చేస్తాడు. మీకు తెలుసు, పేపర్లో చదివి ఉంటారు, వార్తల్లో వినుంటారు. విశాఖపట్నం లేకపోతే రాజమండ్రికి దగ్గర ధవళేశ్వరంలో
ఆమె అమ్మాయి కందుల జెస్సీ అనే పాప వాళ్ళ నాన్న వడ్రంగి 12,000 మంది పాలు పంపులు పొందిన ఆ పోటీలో కేవలం ఆవిడ ఇన్ని దేశాలలో ఒకసారి ఆ వీడియో చూడండి. 108 దేశాలు 12,000 మంది పోటీదారులు. కానీ ప్రపంచంలోని అత్యంత అరుదైన లూనార్ స్పేస్ మిషన్ కు ఎంపికైంది మన తెలుగు అమ్మాయి. అది కూడా ఒక ప్రభుత్వ పాఠశాల నుంచి. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం జెడ్పీ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న కందుల జెస్సీ కథ ఇది. తండ్రి సాధారణ వడ్రంగి. కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ప్రైవేట్ స్కూల్ వదిలి సర్కారు బడిలో చేరింది జెస్సీ. ఆమెలోని ప్రతిభను గుర్తించిన ఫిజిక్స్ టీచర్ మణిమాల గారు ప్రపంచంలోని మొదటి ఆల్ గర్ల్స్ లూనార్ క్యూబ్ షాట్ మిషన్ శక్తి షాట్ కు దరఖాస్తు చేయించారు. రోజు స్కూల్ అయ్యాక ప్రొపల్షన్, థర్మోడైనమిక్స్ లాంటి కష్టమైన స్పేస్ టాపిక్స్ పై ఆన్లైన్ క్లాసులు వింటూ కష్టపడింది. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుని అంతర్జాతీయ శాస్త్రవేత్తలను ఇంటర్వ్యూలో మెప్పించింది. భారత్ నుంచి ఎంపికైన 20 మందిలో ఏపీకి చెందిన ఏకైక అమ్మాయిగా నిలిచింది. ఆగస్టులో ఢిల్లీలో ప్రాక్టికల్ ట్రైనింగ్ పొంది అక్టోబర్ 11న శ్రీహరికోట నుంచి ప్రయోగించే శాటిలైట్ మిషన్ లో పాల్గొనబోతుంది. భవిష్యత్తులో ఇస్రో శాస్త్రవేత్తగా మారి దేశానికి సేవ చేయడమే జెస్సీ లక్ష్యం. పేదరికం ప్రతిభకు అడ్డు కాదని నిరూపించిన ఈ చిన్నారి అర్థమైంది కదా. వాళ్ళ నాన్న ఏం చేస్తాడని విన్నా? వడ్రంగి పని. చదువుకోవడానికి డబ్బులు లేక ప్రైవేట్ స్కూల్లో నుంచి గవర్నమెంట్ స్కూల్కి మారిపించారు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివించి మార్కులు రానోళ్ళు చెప్పే సాకు ఏంటి చెప్పండి పిల్లలు? మేము ఆ స్కూల్లో చదివింటే మేము తెచ్చుకునేవాళ్ళం. దేవుడి సహాయం పొందిన వాళ్ళు ఇలా ఉంటారు. అదే అర్థమవుతుందా? ఏ స్కూల్లో చదివావు అన్నది కాదు ప్రశ్న. దేవుని సహాయం ఆ విషయంలో నీకుందా లేదా అన్నది ప్రశ్న. అర్థమవుతుంది సోదరులారా? కాబట్టి విద్య విషయంలో కూడా దేవుని సహాయం అవసరం. ఉద్యోగ విషయంలో కూడా దేవుని సహాయం అవసరం. ప్రాముఖ్యంగా దేవుని నమ్మిన వారిగా ఉద్యోగాలకు పరీక్షలు రాస్తున్నారు. దేవుని సహాయం అవసరం. దేవుడు సహాయం చేస్తాడు. అయితే ఎలాంటి వారికి సహాయం చేస్తాడో ఆల్రెడీ విన్నాం. ఈరోజు మరికొన్ని సంగతులు, వ్యక్తిగత విషయాల గురించి మనం వినబోతున్నాం. మన మధ్యకు వస్తున్న మన సహోదరి షేబా వాళ్ళ అన్నయ్య, ఆయన డిఎస్పిగా ఉద్యోగం చేసేటప్పుడు ఆయనతో కొద్ది నిమిషాలు మాట్లాడటం జరిగింది. ఆయన చేయకముందు లక్షల మంది రాశారు పరీక్ష. అయితే లక్షల మంది పరీక్ష రాస్తే ఆ పరీక్షలో చాలా వందల సంఖ్యలో క్వాలిఫై అయ్యారు. మొత్తం 200 మంది లోపుగా. వాళ్ళల్లో ఇంటర్వ్యూ చేసిన తర్వాత రిజర్వేషన్, నాన్ రిజర్వేషన్ అందరినీ కంపీట్ చేస్తే టాప్లో ఉన్నాడనమాట లిస్ట్. రిజర్వేషన్తో ఆయన ఉద్యోగంలో చేరొచ్చు, కానీ ఆయన ఏం ఆలోచించాడంటే బీసీసీ క్రిస్టియన్గా ఉద్యోగంలో చేరొచ్చు, కానీ నేను బీసీసీగా ఇది పొందితే క్రైస్తవులలో ఇంకొకళ్ళకి తగ్గుతుంది కదా అని నేను జనరల్కి వెళ్తానని బీసీసీ పెట్టుకోవాలి. దీనివలన హైదరాబాద్లో ఒక ఆవిడికి పోలీస్ డిఎస్పి ఉద్యోగం దొరికింది. అర్థమవుతుందా చెప్పేది? ఉద్యోగ విషయాల్లో మన ఎరిగిన మన ప్రియులు మోహన్ రావు గారు, అన్న మోహన్ రావు గారు, ఆయన కూడా ఉద్యోగం కొరకు పరీక్షలు రాస్తే 3 పరీక్షలు రాస్తే 3టికి ఇంటర్వ్యూ లెటర్స్ ఒకేసారి వచ్చినాయి. కాల్ లెటర్స్ 3 సార్లు. అంటే ఎటెల్లాలో అర్థం కాని పరిస్థితి. ఏ ఉద్యోగం చేస్తే బాగుంటుంది అని ఆలోచించి చివరికి మైన్స్ డిపార్ట్మెంట్లోకి వచ్చారు. అర్థమవుతుందా? ఉద్యోగ విషయంలో కూడా దేవుని సహాయం కావాలి. అయితే ఇందాక ఈ అమ్మాయి గురించి విన్నాం కదా. స్కూల్ అవ్వగానే ఆవిడ ఏం చేసేదంటే ఆన్లైన్ క్లాసులు వినేదంట. ట్యూషన్కి వెళ్ళే దిక్కు లేదు కదా. ఆన్లైన్ క్లాసులు విని ఆ క్లాసుల్లో నేర్చుకున్న సంగతుల ద్వారా ఇంటర్నేషనల్ సైంటిస్టులతో మాట్లాడేదంట. ఇంటర్నేషనల్ సైంటిస్టులు అంటే ఏం మాట్లాడతారు? తెలుగా? 10వ తరగతి అమ్మాయి ఇంటర్నేషనల్ సైంటిస్టులతో మాట్లాడుతుందా?
మాట్లాడాలంటే ఎంత నాలెడ్జ్ ఉండాలి. వడ్రంగి కూతురు మాట్లాడటమే చేత కాదు అంటే టైంని ఎలా వాడుకుందో చూడండి. నేటి దినాల్లో పిల్లల్ని చూస్తుంటే రావడం, బ్యాగ్ అక్కడ పడేయటం, ఇది తీయటం, స్టీరింగ్ తిప్పినట్టు తిప్పటం ఫోన్లో. ఎందుకు వస్తుంది వీళ్ళకి? చదువు ఎందుకు వస్తుంది? ఉద్యోగాలు ఎందుకు వస్తాయి? అలా మాట్లాడుతూ ఎక్కడికి చేరింది అమ్మాయి? ఏ స్థాయికి చేరింది? వాళ్ళ దృష్టిలో పడింది. వాళ్ళు సెలెక్ట్ చేశారు. పరీక్ష పెడితే అంతమందిలో అలాగొచ్చింది. వాళ్ళ నాన్నకి ఏం జరుగుతుందో కూడా తెలియదు. అలాంటి ఆయన అది చదవాలి. నేను ఈ సంగతులన్నీ ఎందుకు చెప్తున్నానంటే, లోకములో ఉన్న వాళ్ళకి దేవుడు లేడు. దేవుడు లేని వాళ్ళే రాణిస్తున్నారు కదా. దేవుడు ఉన్న వాళ్ళు మరి రాణించాలా, రాణించొద్దా? చెప్పండి. రాణించాలి. అయితే ఎందుకు రాణించలేకపోతున్నారు, దేవుడు ఎందుకు సహాయం చేయట్లేదు అనేది ఈరోజు నేను దావీదు అనుభవంలో నుంచి 18వ కీర్తనలో నుండి కొన్ని విషయాలు చెప్తాను. జాగ్రత్తగా వినండి. మానవ సహాయం అంతమైన చోట దేవుని సహాయం ఆరంభమవుతుంది. దేవుని సహాయం ముందుగా రాకపోవచ్చు, కానీ సరైన సమయంలో తప్పకుండా వస్తుంది. దేవుని సహాయాన్ని పరిస్థితుల ద్వారా కొలవకూడదు, వాగ్దానాల ద్వారా కొలవాలి. విశ్వాసుల ధైర్యం వారికున్న వనరులు కాదు, వారి వెనకాలన్న వ్యక్తి, పర్సన్. తన ఉద్దేశాలను దేవుడు నెరవేర్చడానికి ఆయనకి ఎక్కువ సంఖ్యలో సహాయకులు అవసరం లేదు, కానీ తన మాటకు విధేయత చూపి సుముఖత చూపే విధేయులైన విశ్వాసులు, వ్యక్తులు కావాలి. దేవుడు చేస్తాడు. దేవుని సహాయం ఉంటే నిస్సహాయ పరిస్థితులు నిజ సాక్ష్యాలుగా మారతాయి. సహాయం ఉంటే దేవుని సహాయం నీ బలహీనత కంటే బలమైనది, నీ అవసరం కంటే లోతైనది, నీ శత్రువు కంటే దృఢమైనది. భూలోకములో దీనులైన నిస్సహాయులకు పరలోక సహాయం ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. నీ సమస్య ఎంత గొప్పది అన్నది కాదు ప్రశ్న, నీ సహాయకుడు ఎంత గొప్పవాడు అనేది గొప్ప ప్రశ్న. యువర్ ప్రాబ్లం, హౌ గ్రేట్ యువర్ ప్రాబ్లం, దట్ ఈస్ నాట్ ద క్వశ్చన్. హౌ గ్రేట్ యువర్ హెల్పర్. సహాయం చేసే దేవుడు ఎంత గొప్పవాడు. ఆయన మనకు సహాయం చేసేవాడు. కాబట్టి మనకు ఏ విషయాల్లో సహాయం అవసరం అనేది ఆలోచిస్తే ఎంత బాగుంటుంది. దేవుడు ఏ విషయాల్లో సహాయం అవసరమో చూసారా మీరు ఇంతకుముందు? విద్యా విషయంలో, ఉద్యోగ విషయంలో, ఆర్థిక విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో, కుటుంబ విషయాల్లో, ఆత్మీయ విషయాల్లో, వీటన్నిటి విషయాల్లో దేవుని సహాయం అవసరం. దేవుడు సహాయం చేయగలుగుతాడు. బట్ అయితే బైబిల్లో దేవుని సహాయం పొందిన కొంతమంది వ్యక్తులు చెబుతాను. ఎందుకు పొందారో కూడా చెప్తాను. అదంతా విస్తరించి చెప్పడానికి చాలా టైం అవుతుంది. ఎందుకు పొందారు వాళ్ళు, ఎవరు పొందారు, ఆ తర్వాత వ్యక్తులు కనపడతారు. దేవుని సహాయాన్ని పొందుకున్న వ్యక్తులు మొట్టమొదటిగా ఇశ్రాయేలు. అంటే ఇది ఇశ్రాయేలు జనాంగంతో మోషే తను చనిపోకముందు పలికిన మాట. కానీ ఇక్కడ ఇశ్రాయేలు జనాంగాన్ని పర్సానిఫికేషన్ చేశాడు. పర్సానిఫికేషన్ అంటే ఒకే వ్యక్తిలాగా సంబోధించాడు. ఇశ్రాయేలీలారా అన్లా, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. ఆ సందర్భంగా మాట్లాడుతూ యెహోవా నీకు సహాయకుడు అని చెప్పాడు. కాబట్టి ఈ మొట్టమొదటిగా దేవుడు ఒక వ్యక్తికి సహాయం చేయాలి అంటే తప్పకుండా ఆ వ్యక్తి రక్షించబడిన వాడై ఉండాలి. సాల్వేషన్, రక్షించబడిన వ్యక్తి అయి ఉండాలి. రక్షణ పొందని వ్యక్తికి దేవుడు సహాయం చేయొచ్చేమో కానీ
ఉన్నతమైన సహాయం దొరకదు. అందుకే నేను ధ్యానం చేసేటప్పుడు 2 మాటలు అనుకున్నాను. దేవుడు 2 రకాల సహాయం చేస్తాడు. బెగ్గర్స్ హెల్ప్, బిగ్గర్ హెల్ప్. బెగ్గర్స్ హెల్ప్ అంటే ఏంటి? అడుక్కునేవాడికి చేసే సహాయం. దేవుడు బయట వాళ్ళకి కూడా చేస్తాడు, కానీ అది ఎవరికి? బెగ్గర్కి. బెగ్గర్కి ఎంత వేస్తారండి? ఒక 500 కాగితం వేస్తారా? 10 వేస్తే గొప్పవాళ్ళే మరి. మంచిది. పోయిన వారం హైదరాబాద్లో ఉన్నానని బెట్సీ వచ్చింది అక్కడికి. అయిపోయిన తర్వాత అక్కడ సిగ్నల్ దగ్గర ఆగితే ఒక ఆయన అడుక్కోటానికి వచ్చాడు. చిల్లర లేదన్న. అక్కడ బ్యాగ్లో తీసి 50 రూపాయలు ఇచ్చాను. అరే ఎందుకురా 50? పర్వాలేదులే డాడీ అంటుంది. సరే ఎంత ఇచ్చినా 100 లోపే కదా. అదే కొడుకుకి కూతురికి బంధువులకి చేసే సహాయం ఎంత? చాలా ఎక్కువ. కాబట్టి దేవుడు అందరికీ సహాయం చేస్తాడు. మారు మనసు పొందని వాళ్ళకి చేసే సహాయం బెగ్గర్కి చేసినట్టు ఉంటుంది. మారు మనసు పొందిన వాళ్ళకి చేసే సహాయం అది చాలా బిగ్గర్గా ఉంటుంది. ఇప్పుడు నీకు బెగ్గర్ హెల్ప్ దొరకట్లేదు, బిగ్గర్ హెల్ప్ దొరకట్లేదంటే అసలు మనిషివేనా అనేది ప్రశ్న. అర్థమవుతుందా? ఎంత గొప్ప మాటలు. చదువుదాం చూడండి. మొట్టమొదటిగా రక్షించబడాల. రెండవదిగా ఎవరు కనపడుతున్నారు ఇక్కడ? యోసేపుకు దేవుడు సహాయం చేయడానికి కారణం ఏంటి? యోసేపుకు దేవుడు సహాయం చేస్తాడని, సహాయకుడని ఎవరు చెప్పారు? వాళ్ళ నాన్న చెప్పాడు. ఇవన్నీ చదవటానికి టైం చాలదు, ఇదంతా చదివితే బైబిల్ స్టడీ అయిపోద్ది. యోసేపుకి దేవుడు ఎందుకు సహాయం చేశాడు? ఇది యోసేపు చెప్పుకోలా, యాకోబు చెప్పాడు. మీరు 49వ అధ్యాయాన్ని, ఆదికాండాన్ని చదివితే కొడుకులందరి గురించి చెప్తున్నాడు, కానీ యోసేపు గురించి స్పెషల్గా చాలా అద్భుతంగా చెప్పాడు. అది యోసేపు గురించి చెప్పిన మాట. అది చదువుతారా? వచనం 24. పైనుండి మింటి దీవెనతోనూ. ఏమి దీవెనలండి యోసేపుకి. ఎందుకో తెలుసా? ఆ యోసేపు జీవితం అంతా నట్షల్లో పెడితే అర్థమవుతుందా? నేను ఈ పాయింట్స్ అన్నీ కూడా ఒక నట్షల్లో పెట్టాను. అది మీరు వ్యక్తిగతంగా ధ్యానిస్తే చాలా విషయాలు వస్తాయి. ఇశ్రాయేలుకు దేవుడు సహాయం చేయడానికి కారణం ఏంటి? అది రక్షించాడు. యోసేపుకు దేవుడు సహాయం చేయడానికి కారణం ఏంటి? అతడు దేవుని చిత్తంలో బతికాడు. దేవుని చిత్తం అంటే ఏంటి? పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం. ఇక్కడుండే యవనస్తురా అంటారు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు. పరిశుభ్రంగా ఉన్నారు, మంచిదే. పరిశుద్ధంగా ఉంటున్నారా? చూపుల్లో, ఆలోచనల్లో, చాటింగ్స్లో, సంబంధాల్లో పరిశుద్ధంగా ఉంటున్నారా? వాళ్ళకి దేవుడి సహాయం. అపరిశుద్ధులకు ఉండదు, వారికి ఉంటుంది దేవుని సహాయం. పరిశుద్ధత కోసం జైలుకు కూడా వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. అందుకు దేవుడు అతనికి సహాయం చేశాడు. తాడి చెట్టు ఎందుకు ఎక్కేవరా అంటే దూడ మేత కోసం అనే రకాలకు కాదు. తాడి చెట్టు ఎందుకు ఎక్కుతారు? కళ్ళు కోసం ఎక్కుతారు. ఎందుకు ఎక్కేవరా అంటే అబ్బాయి దూడ మేత కోసం ఎక్కాను, కళ్ళు కోసం కాదని. అంటే ఎవడన్నా నమ్ముతాడా? అది నమ్ముతారా? దేవుడికి నువ్వు పరిశుద్ధత కోసం పోరాడుతున్నావు అని అర్థమైతే తప్పకుండా నీకు సహాయం చేస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన లక్షణం అది, పరిశుద్ధత. ఓకే, నెక్స్ట్ దెబోరా, ఒక ఆడ మనిషి ఇశ్రాయేలు చరిత్రలో. అది మీరు తర్వాత చదువుకోండి, అన్నీ మనం చదవలేం. ఆవిడికి దేవుడి సహాయం దొరకడానికి కారణం ఏంటి? చొరవ, ధైర్యం.
దేవుని ప్రజల కోసం, ఆమె కోసం కాదు. ఎవ్వరూ లేరు. ఆడమనిషిగా తనే ఉంది. ఆడమనిషిగా నాయకత్వం వహించకూడదు, అది ఆవిడకి కూడా తెలుసు. అందుకే కదల్లేని బారాకు మీద చిరాకు పడి పిలిచింది మొత్తానికి. బారాకు మీద బలవంతంగా పిలిచి నిలబెట్టి విజయాన్ని ఇద్దరు షేర్ చేసుకున్నారు. కానీ నిజానికి ఆ విజయం ఎవరిది? యెహోవాదే. కానీ టైటిల్ మాత్రం ఎవరిది? దెబోరాది. ఒక ఆడ మనిషికి సహాయం చేశాడండి దేవుడు. ఎందుకు? దేవుని ప్రజల కోసం చొరవ చూపింది, ధైర్యం తీసుకుంది. గంట తిప్పే వంట చేసే మనిషి కత్తి పట్టుకొని యుద్ధం చేసింది. గంట తిప్పడం తెలుసు, కత్తి తిప్పడం తెలుసా? ఈవెన్ దో గాడ్ హెల్ప్డ్ హర్. తర్వాత గిద్యోను, దేవుని తోడు అతనికి ఉన్నది. ఆ తర్వాత దావీదుకి దేవుని సహాయం దొరకడానికి కారణం ఏంటి? దేవుని హృదయానుసారుడు. నెహెమ్యాకి దేవుని సహాయం దొరకడానికి కారణం ఏంటి? దేవుని పని పట్ల భారం కలిగినాడు. దానియేలుకు దేవుని సహాయం దొరకడానికి కారణం ఏంటి? యెహోవాకు ప్రియుడు, నీవు బహుప్రియుడవు. ఇప్పుడు చెప్పండి, ఈ లక్షణాలు ఉన్న వాళ్ళకి సహాయం దొరుకుతుందా? దొరకదా? తప్పకుండా దొరుకుతుంది. రండి, ఇప్పుడు అన్నీ మనం చూడలేం. 18వ కీర్తన మనం చూద్దాం. ఈ 18వ కీర్తన 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం, రెండు ఒకే రకంగా ఉంటాయి. చూడండి కావాలంటే. 2వ సమూయేలు 22 కనపడుతుందా? 2వ సమూయేలు 22:30 చూడండి. నీ సహాయము చేత నేను సైన్యములను జయించుదును. చాలా. 18వ కీర్తన 29వ వచనం చూడండి. నీ సహాయము వలన నేను సైన్యమును జయించుదును. 2వ సమూయేలు 22, కీర్తనలు 18, రెండు సమాంతరమైనవి, ప్యారలల్. రెండు దావీదు పలికినవే. సరే, ఇప్పుడు మనం బాగా గుర్తుండదని 18వ కీర్తనకు వచ్చాం. 18వ కీర్తన మీద మనం పాడే పాట ఏంటి? యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం. అది ఈ 18వ కీర్తన రాసిందేమో దావీదు, యెహోవా నా బలమా పాట రాసిందేమో గొల్లపల్లె జాన్ గారు. ప్రభు యేసు నా రక్షక, ఆ పాట కూడా ఆయనే రాసింది. ఇందులో ఈ కీర్తన యొక్క సారాంశం చెప్తాను. అనగా వచనాలను బట్టి నేను విభజించట్లేదు, కానీ జస్ట్ చెబితే, సారాంశాన్ని చెబితే ఎలా ఉంటుందంటే, ఒకటి, దేవుని గొప్పతనం ఈ కీర్తనలో కనపడుతుంది. 2, దేవుని మంచితనం ఈ కీర్తనలో కనపడుతుంది. 3, దావీదు ఎదుర్కొన్న ప్రమాదం ఇందులో కనపడుతుంది. 4, దావీదు యొక్క సాక్ష్య జీవితం ఇందులో కనపడుతుంది. 4 విషయాలు ఈ కీర్తనలో మనం గమనించేది ఏంటి? ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్, ద గుడ్నెస్ ఆఫ్ గాడ్, ద డేంజర్స్ ఫేస్డ్ బై డేవిడ్ అండ్ ద టెస్టిమనీ గివెన్ బై డేవిడ్. సాక్ష్యం అంటే ఏంటో దావీదుని అడగాలి. ఈ రోజుల్లో సాక్ష్యం అంటే ఏంటి? ప్రియులారా, పోయిన వారం అంతా నాకు బాగాలేదు, అసలు ముక్కు కారినట్టుంది, చీదినట్టుంది, లేచాను, అడుగు కూడా పడట్లేదు అంటే చూసేవాళ్ళు అయ్యో పాపం అనుకోవాలి. ఇవి సాక్ష్యాలు. దావీదు నీ సాక్ష్యం చెప్పు అంటే దావీదు ఏమంటాడు తెలుసా? నేను రాజ్యాలను జయిస్తాను. దిస్ ఈజ్ మై టెస్టిమనీ. ఎవరి వల్ల? యెహోవా సహాయము వలన. ఎంత బాగుంది ఆ మాట. చదువుదాం రండి మళ్ళీ. 29వ వచనం. నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును.
వాట్ ఎ బ్యూటిఫుల్ స్టేట్మెంట్. నీ సహాయం వలన సైన్యాన్ని జయిస్తాను. దీని నేపథ్యం ఏంటో 18వ కీర్తన పై భాగంలో చిన్న చిన్న అక్షరాలు ఉంటాయి, తర్వాత చదువుకోండి. అయితే ఎక్కడా కూడా సౌలును దూషించినట్టు కానీ, విమర్శించినట్టు కానీ, సౌలు పేరెత్తినట్టు కానీ, అతని నాశనాన్ని కోరుకున్నట్టు కానీ మనకు కనపడదు. దృష్టి అంతా దేవుడే. నీ సహాయం వలన సైన్యాలను జయిస్తాను. తర్వాత నా దేవుడైన నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుదును. ఈ కీర్తనలో 4 భాగాలు ఏం చెప్పాను నేను? చెప్పండి. దేవుని గొప్పతనం, దేవుని మంచితనం, దావీదు ఎదుర్కొన్న ప్రమాదం, దావీదు కలిగి ఉన్న సాక్ష్యం పొందుకున్నాడు. అది 4 దొరికాయి. సాక్ష్యం. దావీదు, నీ సాక్ష్యం ఏంటి చెప్పు అంటే, ఒక్క మొక్కలో చెప్పమంటారా? చెప్తాను, చూడండి. 19వ వచనానికి రండి. 2వ లైన్ చదువుతున్నాను. నేను ఆయనకు ఇష్టుడను. ఎవరినే? నేను ఆయనకు ఇష్టుడను. ఎంతమంది చెప్పగలరండి ఈ మాట? చూడకండి, ఎంతమంది చెప్పగలరు ఈ మాట? నేను ఆయనకు ఇష్టురాలను. అందరూ చెప్పొచ్చు చెప్పటానికి, కానీ నేను ఆయనకు ఇష్టుడను అని చెప్పగలిగాడంటే కింద కొన్ని కారణాలు చెప్పాడు. ఏంటి ఆ కారణాలు? చెప్తాను రండి. మొట్టమొదటిదిగా, దేవుని దృష్టికి ఇష్టుడైన మనిషి ఎలా ఉంటాడో ఒక 5 విషయాలు నేను ఈ భాగంలో నుండి చెప్తాను. రండి. మొట్టమొదటిది, హీ విల్ హ్యావ్ ద రిలేషన్ విత్ పర్సన్ ఆఫ్ గాడ్. దేవునితో అతని సంబంధాన్ని బట్టి చెప్పచ్చు. 21వ వచనానికి వస్తే, యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. తర్వాత మాట కలిసి చదవండి నాతో. భక్తిహీనుడైన నేను నా దేవుని విడిచిన వాడను కాను. దేవుణ్ణి నేను ఎప్పుడు విడిచిపెట్టలేదు. భక్తిహీనుడనై నేను నా దేవుని నేను విడిచిన వాడను కాను. దేవుని దృష్టికి ఇష్టుడైన మనిషి ఎలా ఉంటాడంటే దేవునిని విడిచిపెట్టడు. హి విల్ నాట్ లీవ్ గాడ్. దేవుని విడిచిపెట్టడు. ఎన్నిసార్లు వదిలేసామో మనం దేవుణ్ణి. అందుకేగా పాడతాం, నేను నిన్ను విడువను యేసు ప్రభు, చాలాసార్లు వదిలేశాను, ఇంక విడవను అని పాడతాం. నిన్ను విడువను యేసు ప్రభు, నిన్ను విడువగా లేను, చాలాసార్లు వదిలేశాను కానీ ఇంక విడవను అని. పద్దాకు వదిలేయటం, పాట పాడటం. కానీ దావీదు పాట పాడకుండా విడిచిపెట్టల. భక్తిహీనుడనై నేను నా దేవుని, ఆ మాట గమనించారా? దేవుని విడిచిన వాడను కాను అంటలేదు దావీదు. ఏమన్నాడు? నా దేవుని విడిచిన వాడను కాను. 29వ వచనం 2వ లైన్ చూడండి. నా దేవుని సహాయం, మై గాడ్. చూసారా? దేవునితో ఆ సంబంధం. దేవుని దృష్టికి ఇష్టుడైన వ్యక్తిని మనం ఎలా గుర్తించవచ్చు అంటే, he will have personal relation with God. నా దేవుడు, మై గాడ్, నా దేవుడు. ఆయన నేను ఎప్పుడు విడిచిపెట్టలేదు. దావీదు ఎప్పుడు విడిచిపెట్టలేదు. గొల్లియాతు మీదకి వెళ్ళేటప్పుడా? నో, అప్పుడు విడవలేదు. సౌలు నిన్ను తరివేటప్పుడు అప్పుడు కూడా విడవలేదు. అరే నీ పెళ్ళైనా నిన్ను కాపురం చేయనివ్వకుండా అడవులు పాలు చేశాడు కదా, అయినా విడవలేదు నేను. రాత్రిపూట నిద్ర పట్టకుండా బ్రతికావు కదా, అయినా విడవలేదు నేను. ఐ నెవర్ ఎవర్ ఫర్సుక్ మై గాడ్. ఎప్పుడు దేవుని విడిచిపెట్టలేదు నేను. అందుకే దేవుని సహాయాన్ని పొందుకున్నాడు. సోదరులారా, దేవుని సహాయాన్ని పొందుకోవాలి అని అనుకుంటే
దేవుని దృష్టికి ఇష్టలుగా ఉండాలి. ఇష్టలైన వాళ్ళల్లో ఉండే మొదటి లక్షణం ద రిలేషన్ విత్ పర్సన్ ఆఫ్ గాడ్, దేవుని వ్యక్తిత్వంతో వారి సంబంధం. రెండవది చెబుతాను, ద రిలేషన్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యంతో సంబంధం. 22వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. ఆయన న్యాయ విధులన్నిటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను. ఆయన న్యాయ విధులన్నిటినీ, గమనించారా పదం? మళ్ళీ చదవండి. ఆయన న్యాయ విధులన్నిటినీ. ఎవరి దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఉందా? ఆయన న్యాయ విధులు అన్న దగ్గర ఏముంది? ఆల్ హిస్ టూల్స్, రూల్స్, ఆల్ హిస్ టూల్స్. ఇంకో వర్షన్ ఎవరి దగ్గర ఉందా? ఆల్ హిస్ జడ్జిమెంట్స్. వెరీ గుడ్. 22nd, ఫర్ ఆల్ హిస్ జడ్జిమెంట్స్. ఆర్డినెన్స్. వెరీ గుడ్. ఆర్డినెన్స్. చూసారా ఎంత బాగున్నాయి పదాలు? రూల్స్ వాడుక పదాలు ఉంది. ఆర్డినెన్స్ రిచ్గా ఉంది. అది కేజేవినా? అది సంగతి. జడ్జిమెంట్స్, ఆయన తీర్పులు నేను విడిచిపెట్టిన వాడిని కాదు. చూసారా? అంటే గమనించ, మనకు అందరు నా వైపు చూడండి సార్. మీకు దేవుడి న్యాయ విధులు, దేవుని రూల్స్ ఇష్టమా, దేవుడి ప్రామిసులు ఇష్టమా? మనసులో మాట చెప్పండి, మందిలో మాట వద్దు. చాలా మంచివాళ్ళండి మీరు. యు ఆర్ వెరీ గుడ్. మనకు ప్రామిసులే ఎక్కువ ఇష్టం. అందుకే ఇంటి నిండా ఏముంటాయి? ప్రామిసులు ఉంటాయా, రూల్స్ ఉంటాయా? దావీదు ఎప్పుడు ప్రామిసులు పెట్టుకోవాలా, రూల్స్ పెట్టుకున్నాడు. ఎందుకంటే ప్రామిసులు దేవుడు చేసేది. మనం ఏంటంటే రూల్స్ పాటించాం, ప్రామిసులు పెట్టుకుంటాం. ఇది మొదలుకొని నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును, బండి మీద నీవు లోపలికి వచ్చినప్పుడు వెలుపలికి పోవునప్పుడు దీవించబడదవు. అది ఎంట్రన్స్లో. తర్వాత నిత్యము యెహోవా ఆశీర్వాదమునుంది, నా కుటుంబము ఆశీర్వదింపబడును గాక. అదేమో కనపడగా ఎలా ఎంటర్ అవగానే కదా. ఇవి మనకి ప్రామిసులు పెట్టుకోవడం తప్పు కాదు, కానీ మరి రూల్స్ సంగతి ఏంటి? అందుకే దావీదు ఏం పెట్టుకున్నాడు? నేను నీ కట్టడలను త్రోసివేసిన వాడను కాను. నువ్వు దేవుని దృష్టికి ఇష్టడవైతే జరగవలసిన రెండవ పని ఏంటో తెలుసా? యువర్ రిలేషన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యంతో నీ సంబంధం. ఇప్పుడు చెప్పండి, వాక్యాన్నే చదవనోడికి దేవుడు సహాయం చేస్తాడా? వాక్యం విషయంలో రూల్స్ ఏంటి? ముందు చదవాలి, తర్వాత వినాలి, తర్వాత ధ్యానించాలి, తర్వాత గైకొనాలి. అప్పుడే వాక్యానికితో నీకు సంబంధం ఉన్నట్టు లెక్క. మళ్ళీ చెప్పండి వరుసగా. చదవాలి, వినాలి, ధ్యానించాలి, గైకొనాలి. ఇప్పుడు చెప్పు, వాక్యంతో నీకు సంబంధం ఉందా? కుర్చీకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 4 కాళ్ళు. వాక్యం విషయంలో ఎన్ని విధులు ఉంటాయి మనిషికి? 4. కుర్చీ మీద బ్యాలెన్స్గా కూర్చోవాలంటే ఎన్ని కాళ్ళు బాగుండాలి? వాక్యం విషయంలో నువ్వు బ్యాలెన్స్గా ఉండాలంటే ఎన్ని కాళ్ళు బాగుండాలి? మరి చదివే కాళ్ళు ఇరిగిపోయింది, ఎట్లుంటుంది ఆ కుర్చీ? అది గోడ కుర్చీ వేసినట్టు ఉంటుంది, దాని మీద కూర్చున్నా ఎప్పుడు పడతామో తెలియదు. చదివే కాలు బాగుంది, వినే కాలు బాగలేదు కొంతమందికి. వాళ్ళు ఎండరు. ఎందుకు అంటే వచ్చిన దగ్గర నుంచి వెళ్ళేదాకా ఉయ్యాలా జంపాలా ఒకటం. వినరాళ్ళు వాక్యం. అది కాకపోతే ఫోన్కి దురదని గీకటం, లేకపోతే పైనున్న వాటిని వెతకటం. కొలస్సీ పత్రికలో 3వ అధ్యాయంలో ఉన్నట్టు వాక్యం వినరు, చదవరో వినరు. ఇప్పుడు 2 కాళ్ళు రిపేర్ వచ్చినాయి. ఇక 2 కాళ్ళు రిపేర్ వచ్చినాడికి వెనకాల కాళ్ళు బాగుంటాయా? ధ్యానం ఉండదు, గైకోవటం ఉండదు. ఇంక ఇష్టడు ఎట్లా అవుతాడు చెప్పు? నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు వరుస పెట్టి ఎన్ని అధ్యాయాలు చదువుతావు? అందుకే ఒక దైవ సేవకుడు అన్నాడు, ఇఫ్ యు వాంట్ టు ఫైండ్
a person's attitude towards the God of Word, you can find it through his attitude towards the Word of God. వాక్యమైన దేవుని పట్ల ఒకని వైఖరి నువ్వు ఎలాగుందో కనుక్కోవాలంటే దేవుని వాక్యం పట్ల అతని వైఖరి ఎలా ఉందో కనుక్కుంటే చాలు. దేవుని వాక్యం పట్ల ఒకటి వైఖరి సరిగా లేదనుకోండి, దేవుడి పట్ల అతని వైఖరి సరిగా లేదని అర్థం. ఎఫెసీ పత్రికని చదివేస్తారా? ఒకేసారి ఇప్పుడు చదవమని కాదు, సింగిల్ సిట్టింగ్లో చదవగలరా? ఫిలిప్పీ పత్రికని సింగిల్ సిట్టింగ్లో చదవగలరా? చదివితే ఫైన్. ఒకరోజు దేవుని సేవకులందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. టిఫిన్కి వచ్చారు. వచ్చినప్పుడు ఈరోజు నీ డైలీ పోర్షన్ ఏంటి, ఈరోజు నీ డైలీ పోర్షన్ ఏంటి అని అంటే, ఐరన్ సైడ్ అనే దైవ సేవకుడు అన్నాడు, టుడే మై డైలీ పోర్షన్ ఈస్ ద బుక్ ఆఫ్ ఐజయా అన్నాడు. కిందకి పైకి చూశారు వాళ్ళు. యెషయా గ్రంథం అంటే మేము అడిగేది ఈ నెలలో చదివింది కాదయ్యా అంటే, ఎస్ ఐఎమ్ నాట్ టెల్లింగ్ అబౌట్ మంత్లీ పోర్షన్, టుడే మై డైలీ పోర్షన్ ఈస్ ద బుక్ ఆఫ్ ఐజయా అంటే టిఫిన్ చేసే టైంకి యెషయా గ్రంథం మొత్తం చదివి వచ్చాడంట ఆయన. యెషయా గ్రంథం అసలు ఎవరైనా చదువుతారా? ఒకవేళ మహా చదివితే కీర్తనల గ్రంథం 23వ కీర్తన, అది కాకపోతే 1వ కీర్తన, అది కాకపోతే 91వ కీర్తన, అది కాకపోతే 121వ కీర్తన చదువుకొని చేసుకున్నామండి. పర్సనల్ టైం అయిపోయింది, క్వైట్ టైం అయిపోయింది అని అంటుంటారు. ఇలాంటి వాళ్ళకి దేవుడి సహాయం వస్తుందా? ఇది రెండవది. మూడవది చెబుతాను. హిస్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద నేచర్ ఆఫ్ గాడ్. దేవుని గుణగణాలతో అతని సంబంధం. చూడండి అతని గురించి ఏం మాట్లాడుతాను. దేవుని గుణగణాల గురించి అంటే దేవుని గుణగణాలు అతను స్వతంత్రించుకున్నాడు. 20వ వచనానికి రండి. నా నీతిని బట్టి యెహోవా నాకు, అంటే నీతి ఎవరి లక్షణం? అది దేవుని లక్షణం. అది ఈయన స్వతంత్రించుకున్నాడు. రెండవ మాట చెప్తాను రండి. 23వ వచనానికి రండి. దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని. 2వ లైను, ఆయన దృష్టికి నేను యథార్థత. ఎవరి లక్షణం చెప్పండి? దేవుని లక్షణం. 24వ వచనానికి రండి. కావున యెహోవా నేను నిర్దోషిగా ఉండుట. ఇది ఎవరి లక్షణం? దేవుని లక్షణం. దేవుని లక్షణాలు స్వతంత్రించుకున్నాడు. హిజ్ రిలేషన్ టు ద అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్, నేచర్ ఆఫ్ గాడ్ అనుకోండి, అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ అనుకోండి, ఏదైనా అనుకోండి. అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్, దేవుని లక్షణాలతో. నిర్దోషులేనా? మనం నిర్దోషంగా ఉన్నామా? వాళ్ళకు దొరుకుతుంది దేవుని సహాయం. అందుకే అంటున్నాడు, నేను నా దేవుని సహాయము వలన ప్రాకారములను దాటుతును. ఐ విల్ క్రాస్ బౌండరీస్, నాట్ మై ఎబిలిటీ, విత్ గాడ్స్ హెల్ప్. తర్వాత చెప్తాను. ఒక దేవుని దృష్టికి ఇష్టుడైతే మరొక లక్షణం, హిజ్ రిలేషన్ టు ద వేస్ ఆఫ్ గాడ్. దేవుని మార్గాలతో సంబంధం. 21వ వచనానికి రండి. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. ఏంటిది? ఏ మార్గాలు? యెహోవా మార్గాలు. దట్స్ ద వేస్ ఆఫ్ గాడ్, దేవుని మార్గాలు. ప్రియులారా, దేవుని మార్గాలు ఎంత ప్రాముఖ్యమైనవో అర్థమవుతుందా? వేస్ ఆఫ్ గాడ్, దేవుని మార్గాలు. నేను ఆ మార్గములను అనుసరించుచున్నాను. దేవుని మార్గాలు. ఒక చిన్న మాట, దేవుని మార్గాలు తెలియచేయబడే అడ్రస్ ఏంటి చెప్పండి? దేవుని మార్గాలు ఎక్కడ దొరుకుతాయి? సరే చెప్తాను. ఎవరు చదవద్దు, కనుక్కోవాలి రెఫరెన్స్. మీరు వచనం చదవద్దు, అందులో ఆన్సర్ ఉంటుంది. దేవుని మార్గాలు తెలియచేయబడే అడ్రస్ చెప్తాను.
యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 2 వర్స్ 3. మీరు చదవక్కర్లేదు, ఎక్కడో చెప్పాలి. అదే చెప్పండి. అది ఏముంది అక్కడ? అంటే ఎక్కడ దేవుని మార్గాలు దొరికే అడ్రస్ ఎక్కడా? వెరీ గుడ్ అబ్బాజానా, సూపర్. చెప్పారా? ఎవరైనా చదివారా? దేవుని మార్గాలు దొరికే అడ్రస్ ఎక్కడా తెలుసా? దేవుని మందిరం. ద హౌస్ ఆఫ్ గాడ్ ఈజ్ ద అడ్రస్ ఫర్ ద వేస్ ఆఫ్ గాడ్. ఉంది అక్కడ బైబిల్లో, నా మాట కాదు. ఇది 1000 ఏండ్ల పరిపాలనలో జరగబోయే దాని గురించి ముందస్తుగా ప్రవచిస్తూ చెప్పబడిన మాట అది. చదువుతారా వచనం? 22వ అధ్యాయం 3వ వచనం. అందరు కలిసి చదవండి. గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. హీ విల్ టీచ్ us అబౌట్ హిస్ వేస్ ఇన్ హిస్ టెంపుల్. ఎప్పుడు దేవుని మార్గాలు తెలియజేయబడే అడ్రస్ ఏది? దేవుని మందిరం. కేర్ ఆఫ్ అడ్రస్ ఫర్ ద వేస్ ఆఫ్ గాడ్, దేవుని మందిరం. దేవుడు బోధిస్తాడు అక్కడ. ఇప్పుడు చెప్పండి, మందిరానికి దూరంగా ఉండే వాళ్లకు దేవుని మార్గాలు తెలుస్తాయా? దేవుని మందిరానికి దూరంగా ఉండే వాళ్లకు దేవుని మార్గాలు తెలియవు. పీపుల్ హూ లివ్ అవే ఫ్రమ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ ఆర్ అన్అవేర్ ఆఫ్ ద వేస్ ఆఫ్ గాడ్. దేవుని మార్గాలు. నేను నీ మార్గాలను విడిచిపెట్టలేదయ్యా. ఎంత బాగుందండి ఆ మాట. యెహోవా నీ మార్గములను నేను అనుసరిస్తాను అన్నాడా? అనుసరించుచున్నాను అన్నాడా? ఏముంది మీ బైబిల్లో? అనుసరిస్తాను అంటే అర్థం ఏంటి? ఫ్యూచర్, జరగబోయేదని. ఊరికే మీకు అనుకోతే ఒక మాట చెప్తా, ఏమనుకోకండి, అపార్థం చేసుకో. వాక్యం అయ్యాక మనం చేసే ప్రార్థన ఏంటి? వాక్యం అయ్యాక, దేవా నీ వాక్యం ద్వారా నాతో సూటిగా మాట్లాడావు, స్పష్టంగా మాట్లాడావు. తర్వాత మాట చెప్పండి. తెలియనాడు చూస్తున్నారేంటి అమాయకంగా? తర్వాత మాట ఏంటి? మాట్లాడావు, నీకు వందనాలు. ఆ తర్వాత ఆ వాక్య ప్రకారం నడిచేలాగా. అది యథార్థమైన ప్రార్థన అని అనిపిస్తుంది నాకు కొన్నిసార్లు. దావీదు ఏమంటున్నాడు? నేను నీ మార్గాలను అనుసరిస్తాను అంట్లా, అనుసరించేలాగా సహాయం చేయి అంట్లా. కానీ ఏమంటున్నాడు? ఐఎమ్ ఆల్రెడీ ఇన్ ద ప్రాసెస్. అందుకే దేవుడు దావీదుకి ఏం చేస్తున్నాడు? సహాయం చేస్తున్నాడు. సోదరులారా, ఆర్ యూ ఫాలోయింగ్ ద వేస్ ఆఫ్ గాడ్? నీ సొంత మార్గాల్లో వెళ్ళిపోతున్నావా? తోచింది తోచినట్టు అనిపించింది చేసేస్తున్నావా? అందుకే దావీదుని గురించి దేవునికి బాగా నచ్చిన సంగతి ఏంటంటే, దావీదు మార్గాలు దేవుని మార్గాలు కలిసిపోయినాయి. లోవేస్ అన్నీ హైవేస్లో కలుస్తాయి కదా. పల్లెటూరులో ఉండే రోడ్లన్నీ చివరకు మెయిన్ రోడ్డు మీదకి కలుస్తుంటాయి. దావీదు మార్గాన్ని హైవేలో కలిపేసుకున్నాడు, హైవేలో ట్రావెల్ చేస్తున్నాడు. నేను నీ మార్గాన్ని అనుసరిస్తున్నాను ప్రభా. ఆయనకంటూ ఒక రోడ్డు వేసుకోవాలా, ఆయనకంటూ ఒక దారి వేసుకోవాలా. ఐఎమ్ ఫాలోయింగ్ యువర్ వేస్. యవనస్తులారా,
మీ మార్గాలు మీరు వేసుకుంటున్నారా? ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎవరిని లవ్ చేయాలి, ఏం చేయాలి? దావీదుకి ఏమి లేవు. దేవుడిని నడిపించినట్టు నడుద్దాం, నడవడమే పని. నాకేం కావాలో దేవుడు సమకూరుస్తాడు. కాబట్టి నువ్వు దేవునికి మనం ఇష్టలు అంటే 4వ విషయం, అవర్ రిలేషన్ విత్ ద వేస్ ఆఫ్ గాడ్. తర్వాత 5వ విషయం చెప్తాను. దేవునికి ఇష్టడిని ఎలా గుర్తుపట్టవచ్చు అంటే, దే విల్ బీ అవే ఫ్రమ్ సిన్స్ అగెయినెస్ట్ గాడ్. 23వ వచనానికి రండి. 23, దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని. ఏంటది? దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని. ఇంగ్లీష్లో ఏముందో ఒకసారి చదవండి, వర్షన్స్ ఉన్నవాళ్ళు. పూర్తిగా చదవాలా? ఐ వాజ్ ఆల్సో బ్లేమ్లెస్ బిఫోర్ హిమ్. ఓకే, నెక్స్ట్ విత్ హిమ్. ఓకే, విత్ హిమ్. నెక్స్ట్ అదే ఆ మాట కాదు. ఐ కెప్ట్ మై సెల్ఫ్ ఫ్రమ్ మై ఇనిక్విటీ. గమనించారు? అదే ఐ కెప్ట్ మై సెల్ఫ్ అవే అంటే నన్ను నేనే ఆ అపవిత్రత నుంచి, ఆ దోషం నుంచి పక్కకు పెట్టుకున్నా, లాక్కున్నా, వచ్చేసా. చెయ్యాలనిపించింది, చెయ్యలా. ఐ కెప్ట్ మై సెల్ఫ్ అవే. ఇంకా వర్షన్ ఎవరి దగ్గర ఉందా? దాదాపు అన్ని వర్షన్స్ అయిపోయినట్టు ఉన్నాయి. నన్ను నేనే దాంట్లోంచి పక్కకు పెట్టేశా, చేయనొల్లకుంటిని. అంటే వాంటెడ్గా చేసే అవకాశాలు వచ్చాయి, దోషం చేసే అవకాశాలు వచ్చాయి, కానీ ఏం చేశాడంట? కాలు వెనక్కి లాక్కున్నాడంట. మనసు లాగుతా ఉంది, వెనక్కి లాక్కున్నాడు. దేవునికి ఇష్టడైన మనిషి అలాగే ఉంటాడు. ఇది దేవునికి నచ్చదు అంటే మానేస్తాడంతే. లాక్కుంటాడు వెనక్కి, చెయ్యి వెనక్కి లాక్కుంటాడు, కాలు వెనక్కి లాక్కుంటాడు, మనస్సు వెనక్కి లాక్కుంటాడు. అందుకే దావీదుని చూసి దేవుడు అన్నాడు, మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్, నా హృదయానుసారుడు అన్నాడు తెలుగులో. అందుకనే నేను చలోక్తిగా చెబుతుంటాను, దావీదును గనక దేవుడు, దావీదు నీ హృదయం ఎక్కడున్నది అని అడిగితే, నీ చుట్టూనే తిరుగుచున్నది అంటాడు. అర్థమైందా? హృదయం ఎక్కడున్నది అని దేవుడు దావీదుని అడిగితే, దావీదు దేవుడిదేమంటాడు? అది నీ చుట్టే తిరుగుతుంది ప్రభువా. మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్. ఒక మనిషి నడుస్తూ ఉంటే వెనకాల కుక్క పిల్ల తోకూపుకుంటూ వేరే ఆలోచన లేకుండా యజమాని వెంట వచ్చినట్లుగా దావీదు మనస్సు అలా వచ్చేస్తుంది. అందుకే అతని సహాయం దొరికింది. ఏం దొరికింది? సహాయం. ఆర్ యు గెటింగ్ గాడ్స్ హెల్ప్? ప్రియమైన వారులారా, ఈ సహాయం పొందుకోవాలి అంటే సూత్రాలు అవే. 5 నియమాలు చెప్పాను. ఈ నియమాలు పొందుకున్నందువలన దావీదుకు దొరికిన ప్రతిఫలం ఏంటి? చదివాం కదా ఇందాక, నీ సహాయం వలన సైన్యము చేస్తా, ఐ విల్ హ్యావ్ విక్టరీ. విక్టరీ. రెండవది, ప్రాకారమును దాటుదును. ఐ విల్ గెట్ విక్టరీ, ఐ విల్ క్రాస్ టెరిటరీ. విక్టరీ పొందుతాను, టెరిటరీ దాటేస్తాను. ఎవరి వల్ల? దేవుని సహాయం వల్ల. దేవుడు మనకు విక్టరీ ఇవ్వాలని, టెరిటరీస్ దాటించాలని ఆయన కోరుకుంటున్నాడు. అయితే వ్యక్తిగత జీవితంలో ఆయన విజయాలు ఇవ్వాలని, సహాయపడాలని కోరుకుంటున్నాడు. నీ ఎడ్యుకేషన్లో, నీ జాబ్లో,
నీ యొక్క డెసిషన్స్లో గాడ్ ఆల్వేస్ వాంట్స్ టు బీ ఎ పార్ట్. చేస్తాడు ఆయన. కోరుకుంటున్నావా? అయితే ఒకటే నువ్వు చేయాల్సింది, ఆయనకి ఇష్టడిగా బతకాలి. ఆయనకి ఇష్టడిగా బతకాలంటే 5 నియమాలు, 5 సూత్రాలు. ఏంటది? యువర్ రిలేషన్ విత్ ద పర్సన్ ఆఫ్ గాడ్, యువర్ రిలేషన్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యువర్ రిలేషన్ విత్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్, యువర్ రిలేషన్ విత్ ద వేస్ ఆఫ్ గాడ్, అండ్ యువర్ రిలేషన్ విత్ ద సిన్స్ అగైనెస్ట్ గాడ్. దేవుడు కోరుకోని వాటి, దేవుడు ఇష్టపడిన వాటిని నువ్వు వదిలేసావా? పరిశుద్ధత అనడానికి నిర్వచనం ఏంటంటే, దేవుడు ఎస్ అనేదానికి నువ్వు ఎస్ అనడం, దేవుడు నో అనేదానికి నువ్వు నో అనడం. ఇఫ్ దట్ ఈస్ నాట్ ట్రూ, యు ఆర్ నాట్ డిజైరబుల్ టు గాడ్. దేవునికి నువ్వు ఇష్టడవు కాదు. దేవుడే సహాయం చేస్తే ఎలా ఉంటుంది? చిన్నపిల్లవాడు 50 కేజీలు బరువు ఎత్తాడు అనుకోండి, అది వింత. 50 కేజీలోడు 50 కేజీలు బరువు ఎత్తితే అదేం వింత? అంతేనా? 200 కేజీలు ఉన్నవాడు కూరగాయల సంచి పట్టుకున్నాడు. బా, ఇంత బరువు మోస్తున్నాడు రా అంటారు ఎవరన్నా? ఎవరు అనరు. అదే ఎల్కేజీ చదివేవాడు, బుడిబుడి నడకలు అనుకునేవాడు, ఆడు చిన్నది కూరగాయల బ్యాగ్ ఈడ్చుకుంటూ వస్తున్నాడు అనుకోండి, ఏమంటారు? అసలు పెద్ద అట్రాక్షన్ కదా. చూసేవాళ్ళకి దాని వీడియో తీసేవాళ్ళు, ఫోటో తీసేవాళ్ళు. ఎందుకు? అది ఎవరు చేయలేని పని, ఆ వయసులో ఉన్న వాళ్ళు చేయలేని పని. దావీద్ అనేది అది. ఐఎమ్ ఓన్లీ ఎ యంగ్ మ్యాన్, బట్ ఐ విల్ విన్ వార్స్ విత్ మై గాడ్స్ హెల్ప్. I will cross territories with my God's help. నా దేవుని సహాయం వల్ల సైన్యాలను జయిస్తాను. నా దేవుని సహాయం వల్ల ప్రాకారాలు దాటుతాను. దేవుడు వ్యక్తిగత జీవితంలో సహాయం చేసే దేవుడు. డూ యు నీడ్ గాడ్స్ హెల్ప్? తల వంచండి, ప్రార్థన చేద్దాం. వ్యక్తిగత విషయాల్లో చదువులో ఓడిపోతున్నావా? ఉద్యోగ విషయాల్లో ఓడిపోతున్నావా? ఆర్థిక విషయాల్లో ఓడిపోతున్నావా? ఏ విషయాలో తెలియదు. మొత్తానికి మనం నమ్ముకున్న దేవుడు సహాయకుడు. దేవుని సహాయం ఉంటే మనం సాధించలేనిది ఏమి ఉండదు. దేవుని సహాయం లేకుండా సాధించింది నిలిచేదేమి ఉండదు. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం మీరు ఇచ్చిన వాక్య తలంపులను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, వ్యక్తిగత జీవితంలో నువ్వు ఏ రీతిగా సహాయపడే దేవుడవో కొన్ని మాటలు మేము ఉదయకాలం ధ్యానం చేయగలిగాం. మా వినికిడిలో ఈ మాటలను భద్రపరచండి. కొత్త విషయాలు నేర్చుకున్నట్టు సంతోషం, సంతృప్తితో ఇక్కడి నుంచి లేచి వెళ్ళుట మాత్రమే కాక, ఇవి ఆచరించి అవి మా అనుభవాలుగా, మా సాక్ష్యాలుగా మారునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తూ, బిడ్డలు దూర ప్రాంతాల నుంచి బయలుదేరొచ్చారు, ప్రయాణమై వచ్చారు. తిరుగు ప్రయాణంలో తోడై క్షేమంగా గృహాలకు చేర్చమని, ఈ వాక్య దీవెనలు వినిన అందరి హృదయాలతో ముద్రించమని సహాయం చేయమని, ఈ వారములో మా ఎదుటున్న కూడికల కొరకు, పరిచర్య కొరకు ఆయత్తపరచమని యేసు ప్రభు దివ్య నామమున వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని తోడు, కాపుదల, భద్రత సదా మనతో ఉండి ఆయన రాకడ పర్యంతం ఆయన సహాయం పొందుచు బ్రతుకున్నట్లు సహాయం చేసి నడిపించును గాక.